గుడ్ ఈవినింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయింగ్ వర్కబిలిటీ. అంటే వర్కబిలిటీని ఏమేం ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయనేది ఈ టాపిక్ చెప్తున్నాను. ఈ టాపిక్ వచ్చేసి సబ్జెక్ట్ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. నేను నా లాస్ట్ వీడియోలో వర్కబిలిటీ అంటే ఏంటిదని చెప్పాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వర్కబిలిటీ అంటే ఏంటిదనేది చూడండి. అది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతది. ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ వర్కబిలిటీ. ఫస్ట్ వచ్చేసి వాటర్ సిమెంట్ రేషియో. వాటర్ సిమెంట్ రేషియో అనేది ఎలా ఎఫెక్ట్ అవుతది అంటే, ఇప్పుడు మనం సిమెంట్, కాంక్రీట్ అవన్నీ ఏసినప్పుడు, మంచిగా కలిపినప్పుడు, ప్లేస్ చేసినప్పుడు, కంపాక్ట్ చేసినప్పుడు అదనేది స్టిక్ అయ్యే ఉండాలి. సిమెంట్, శాండ్, అగ్రిగేట్స్ అన్నీ. ఒకవేళ స్టిక్ కాకుండా ఇచ్చిపోతున్నాయంటే వాటర్ సిమెంట్ రేషియో అనేది ఎఫెక్ట్ అవుతది. ఎలా ఎఫెక్ట్ అవుతదంటే, ఫర్ సపోజ్ వాటర్ ఎక్కువ అయ్యి సిమెంట్ తక్కువ అయిందనుకో అలా ఇచ్చిపోతది. లేకపోతే సిమెంట్ ఎక్కువై వాటర్ తక్కువ అయిందనుకో అలా వేయడం వల్ల కూడా ఇచ్చిపోతుంది. అందుకే వాళ్ళు ప్రపోర్షన్స్ అనేది పెట్టారు. 1:2:4 అలా వాటర్ ఎంత తీసుకోవాలి, శాండ్ ఎంత తీసుకోవాలి, ఆ ప్రపోర్షన్స్ని బట్టి మనం చేస్తే మనకు ప్రాపర్ వర్కబిలిటీ అని వస్తుంది. ఇఫ్ లెస్ సిమెంట్ అండ్ మోర్ వాటర్ may separate. If less water, more cement. And mixed proportions. ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి మిక్స్ ప్రపోర్షన్స్ ఆర్ యూజ్డ్. మిక్స్ ప్రపోర్షన్స్ అంటే ఏముంటాయి? M10, M15, M20, M25, M30, M35 ఇలా మిక్స్ ప్రపోర్షన్స్ ఉంటాయి. ఒకవేళ మనం స్మాల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అంటే ఆర్డినరీ అనేది మ్యాక్సిమం అయితే మనం కామన్గా M20 మిక్స్ ప్రపోర్షన్ యూజ్ చేస్తాం. పెద్ద పెద్ద బిల్డింగ్స్కి అయితే M30, M35 యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ గ్రేడ్ ఆఫ్ అగ్రిగేట్. ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే, మనం అగ్రిగేట్స్ అనేవి వెల్ గ్రేడ్ అయినాయి, షార్ప్ ఉన్నాయి యూజ్ చేసినాం అనుకోండి, అవనేవి సిమెంట్కి స్టిక్ అవుతాయి. ఒకవేళ మనం అగ్రిగేట్స్ అనేవి పెద్ద పెద్ద అగ్రిగేట్స్ తీసుకున్నాం అనుకోండి, అవి సిమెంట్కి స్టిక్ కావు. సో మనం టైప్ ఆఫ్ అగ్రిగేట్ కూడా మంచి టైప్ ఆఫ్ అగ్రిగేట్ని బట్టి కూడా మనకు వర్కబిలిటీ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. వెల్ గ్రేడెడ్ అగ్రిగేట్స్, well graded aggregates sticks big or sharp aggregates అంటే అగ్రిగేట్ షార్ప్ ఉంటుంది. that may not bind it separate. or fall of aggregate. వెల్ గ్రేడెడ్ అగ్రిగేట్స్ తీసుకుంటేనేమో అవి స్టిక్ అవుతాయి. ఒకవేళ బిగ్ కానీ పెద్ద పెద్ద అగ్రిగేట్స్ కానీ షార్ప్ అగ్రిగేట్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, అవి సిమెంట్ తోటి కలవకుండా ఏమవుతుందంటే ఇచ్చిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి ఎఫిషియన్సీ ఆఫ్ మిక్సింగ్. అంటే ఏంటిది? మనం ప్రాపర్గా మిక్సింగ్ చేయాలి అన్నట్టు. మిక్సింగ్ చేయకపోవడం వల్ల కూడా అగ్రిగేట్స్ అనేది ఒకదానికొకటి స్టిక్ కాకుండా సపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాపర్ మిక్సింగ్ షుడ్ బి డన్. అంటే మనం మంచిగా మిక్సింగ్ చేయాలి, అంటే యూనిఫామ్గా. ఏం మిక్సింగ్ చేయాలి? సిమెంట్, అగ్రిగేట్స్లలో కోర్స్, ఫైన్, వాటర్, ఇవన్నీ. ఒకవేళ మనం అడ్మిచర్స్ యూజ్ చేస్తే అడ్మిచర్స్ అవనేవి మంచిగా మిక్స్ చేయాలి. ఈ వర్కబిలిటీ మనకు కరెక్ట్ ఉందా లేదా
అని తెలుసుకోవాలంటే కొన్ని టెస్ట్‌లు ఉంటాయి. ఆ టెస్ట్‌లు చేయడం వల్ల మనకు వర్కబిలిటీ అనేది తెలుస్తది. ఫస్ట్ వచ్చేసి స్లమ్ టెస్ట్. సెకండ్ వన్ వచ్చేసి కంపాక్టింగ్ ఫ్యాక్టర్ టెస్ట్. ఈ టెస్ట్‌లు చేయడం వల్ల మనకు వర్కబిలిటీ తెలుస్తదన్నట్టు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వీబీ కన్సోమీటర్ టెస్ట్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఫ్లో టెస్ట్. ఇవి చేయడం వల్ల మనకు తెలుస్తది. మళ్ళొకసారి చెప్తున్నాను. వాటర్ సిమెంట్ రేషియో అంటే ఏంటిదంటే, సిమెంట్ ఎక్కువ తీసుకొని వాటర్ తక్కువ తీసుకుంటే దానివల్ల అదనేది బైండింగ్ కాకుండా ఒకదానికొకటి ఇచ్చిపోతది. ఒకవేళ వాటర్ తక్కువ తీసుకొని సిమెంట్ ఎక్కువ తీసుకున్నా అదనేది ప్రాపర్‌గా స్టిక్ కాకుండా సెపరేషన్ అయిపోతది. సో, అందుకే మిక్స్ ప్రపోర్షన్స్ అనేది యూజ్ చేస్తే అదనేది స్టిక్ అయి ఉంటది సిమెంట్, సాండ్, అగ్రిగేట్స్ అని. నెక్స్ట్ టైప్ ఆఫ్ గ్రేడ్ ఆఫ్ అగ్రిగేట్స్ అలా వెల్ అగ్రిగేట్ తీసుకుంటే సిమెంట్‌తో అవి బైండ్ అయితాయి. ఒకవేళ షార్ప్ గానీ, బిగ్ అగ్రిగేట్స్ గానీ తీసుకుంటే అవి బైండ్ కావు. కలిసిపోకుండా సెపరేట్ అయిపోతాయి. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ మిక్సింగ్ అంటే ఏంటిదంటే సిమెంట్, సాండ్ అవనేవి ప్రాపర్‌గా మిక్స్ చేయాలి యూనిఫామ్‌గా. లేకపోతే అవన్నీ సెపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వర్కబిలిటీ తెలుసుకోవడానికి మనం స్లమ్ టెస్ట్, కంపాక్షన్ ఫ్యాక్టర్ టెస్ట్, వీవీ కన్సోమీటర్ టెస్ట్, ఫ్లో టెస్ట్ ఈ టెస్ట్‌లను చేస్తే మనకు వర్కబిలిటీ అనేది ఎంత ఉందని తెలుస్తుంది. నేను నెక్స్ట్ వీడియోలో స్లమ్ టెస్ట్ ప్రాసెస్, కంపాక్షన్ ఫ్యాక్టర్ టెస్ట్ ప్రాసెస్ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.